తెలంగాణ రాష్ట్రం ఏర్పడిపోవాలా అని చెప్పిన ఉద్దేశంతో మీరు చేసుకున్నారు. ఈరోజు ఆంధ్ర వాళ్ళకి 10 ఏళ్ళు ఇక్కడ రాజధాని ఏర్పాటు చేసుకునే హక్కునిస్తే ఆ రాజధాని లేదు కాబట్టి వాళ్ళకి రక్షణ, ప్రాణాలకు కానీ ఆస్తులకు కానీ వాళ్ళ గౌరవానికి కానీ రక్షణ గవర్నర్ చేతిలో పెడితే దాన్ని ఇప్పుడు మీరు కాదంటారు. 10 ఏళ్ళు మాకు కూడా హక్కు ఉంది ఈ యొక్క హైదరాబాద్ మీద. లేదంటే ఆ రోజు మేము యూటీకి డిమాండ్ చేశాం, హైదరాబాద్ని యూటీ చేయండి అని చెప్పన్నాం. ఇప్పుడు కూడా సెక్షన్ 8 అమలు కాకపోతే యూటీ చేయండి మీరు. ఆ రోజు మీరు ఎందుకు ఒప్పుకున్నారు? అసెంబ్లీలో ఎందుకు ఓటేశారు? ఎందుకో ఆ యొక్క సెక్షన్ 8 కూడా మీరు ఓటు వేశారు. ఈరోజు ఎందుకు అపోజ్ చేస్తున్నారు? మీరు ఇష్టారాజ్యంగా చేయాలంటే కుదరదు. 10 ఏళ్ళు దాకా మీకు ఎంత హక్కు ఉందో హైదరాబాద్ మీద ఆంధ్ర ప్రజలకు కూడా అంతే హక్కు ఉంది. మేము కూడా ఇక్కడికి వస్తున్నాం, మేము ట్యాక్సులు కడుతున్నాం. దాదాపు 7,000 కోట్ల నుంచి 8,000 కోట్ల దాకా ఆంధ్ర ప్రజలు ఈరోజు మీకు పన్ను చెల్లిస్తున్నారు. ఆ పన్నులో కూడా మీరు మాకు వాటా ఇవ్వడం లేదు. మేము ఇక్కడికి వచ్చినప్పుడు మేము హోటల్లో ఉంటున్నాం, లాడ్జిల్లో హోటల్లో ఉంటున్నాం, తింటున్నాం, యొక్క ట్యాక్సీలు ఎక్కుతున్నాం, పెట్రోలు కొట్టించుకుంటున్నాం మా కార్లకి. అవన్నీ కూడా మీకు వ్యాట్ వస్తూ ఉంది, సర్వీస్ ట్యాక్స్ వస్తూ ఉంది, అదేవిధంగా లగ్జరీ ట్యాక్స్ వస్తూ ఉంది. 7,000-8,000 కోట్లు నీకు ఆదాయం పెరుగుతూ ఉంది మేము ఇక్కడ 10 ఏళ్ళు ఉన్నందుకు. మా తెలుగుదేశం పార్టీలో పనిచేసి ప్రభుత్వంలో మినిస్టర్లుగా పనిచేసిన వాళ్ళే ఎక్కువ మాట్లాడుతున్నారు. వాళ్ళెవరో మీకు బాగా తెలుసు. ఎందుకు అంత రెచ్చిపోయిన అవసరం లేదు.